ఓ చిన్న మాట మాట అనుకుంటే కుటుంబాలు విడిపోతాయి. ఒక ఊర్లు విడిపోవచ్చు, దేశాలు విడిపోవచ్చు, రాజ్యాలే విడిపోవచ్చు. ఎంతగానో కలిసున్నటువంటి రక్త సంబంధికులే విడిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ మాటల విషయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా నోరుంది కదా అనేసి మనం ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా దూషించడం, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దైవ గ్రంథంలో కూడా దేవుడు కూడా ఎన్నోసార్లు తెలియపరుస్తాడు. మనకు తెలుసు ఆయనను హింసిస్తున్న వారిని కూడా క్షమించాడంటే ఆయన దాంట్లోనే తెలిసిపోతుంది ఆయన ఎంత క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎంత అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఆ సమయంలోనే ఆయన సిలువ వేస్తున్నప్పుడే ఒక్క మాట అంటే ఆయనకేమన్నా పోవద్దా అంటే ఏం లేదు. కానీ దేవుడు ఓపిక పట్టాడు. కాబట్టి అలాంటి ఓపిక, సహనము, ప్రేమ మనలో కూడా ఉండాలి. అంతేగాని